వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లీనియర్ సెర్చ్ అంటే ఏంటి. సో లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెర్చింగ్ అంటే ఏంటో తెలియాలి. సెర్చింగ్ అంటే ఏంటంటే ఫైండ్ అవుట్ చేయటం. సో అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, సో లేదు కలెక్షన్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సో ఈ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కానీ నేమ్స్లో నుంచి కానీ మనకి కావాల్సింది ఫైండ్ అవుట్ చేయటాన్ని సెర్చింగ్ అంటారు. సో ఈ సెర్చింగ్, ఈ వెతకటం అనేది, ఈ ఫైండ్ అవుట్ చేయటం అనేది మనకి 2 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ వచ్చేసరికి బైనరీ సెర్చ్. ఈ 2 వేస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అసలు లీనియర్ సెర్చ్ అంటే ఏంటో ఫస్ట్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఏంటంటే నేను కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేవి రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10, 20, 30, 40 అనే వాల్యూస్ రాశాను. ఓకేనా. సో ఈ వాల్యూస్లో నుంచి నాకు 40 అనే వాల్యూ అనేది కావాలి. సో ఇప్పుడు ఈ 40 అనే వాల్యూ అనేది ఉందా లేదా అని 1 by 1 చెక్ చేస్తే అది లీనియర్ సెర్చ్ అవుతుంది. సో అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ దగ్గర నుంచి ఎండింగ్ పొజిషన్ దాకా సెర్చ్ చేసుకుంటూనే వెళ్తుంది, ఎప్పటిదాకా ఆ వాల్యూ అనేది ఫైండ్ అయ్యేటదాకా. ఓకేనా. సో ఇక్కడ సీక్వెన్షియల్ సెర్చ్ అంటారు దీన్నే. లీనియర్ సెర్చ్నే మనం సీక్వెన్షియల్ సెర్చ్ అంటారు. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక్కొక్క వాల్యూతో కంపారిజన్ చేసుకుంటా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా. ఫస్ట్ 0, 1, 2, 3 0 పొజిషన్లో ఉన్న వాల్యూతో కంపారిజన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 10. 10 = 40. కండిషన్ ట్రూ అవుతుందా? కాదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. 20 = 40. కండిషన్ ట్రూనా? కాదు. కాబట్టి నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. 30 = 40. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. 40 = 40. సో కండిషన్ ఏంటి? ట్రూ. సో ఇదేంటంటే మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇది పాసిబిలిటీ అవుతుంది, అంటే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా హండ్రెడ్స్ అంటే 100లో కానీ 1000లో కానీ మనకి వాల్యూస్ కనుక ఉంటే ఈ సీక్వెన్షియల్ సెర్చ్ ఆర్ ఈ లీనియర్ సెర్చ్ అనేది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది, అదేవిధంగా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకేంటంటే ఈ సీక్వెన్షియల్ సెర్చ్ అనేది చేయటానికి మనకేంటంటే వాల్యూస్ అనేది ఆర్డర్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 ఇచ్చి, ఇక్కడ 50 ఇచ్చి, ఇక్కడ 20 ఇచ్చాను. సో మనకు కావాల్సింది ఎంత? 20 అనే వాల్యూ. సో ఇదేం చేస్తుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ని సెర్చ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇది ప్రాపర్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని మనం ఏంటంటే చూడండి, ప్రోగ్రామింగ్లో, ఇది కూడా జావా ప్రోగ్రామ్ రాశాను ఇక్కడ. ఈ జావా ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలాగా చేస్తామనేది చూద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంపోర్ట్ java.util.scanner. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇంపోర్ట్ ఫైల్. ఓకేనా. అంటే ఇక్కడ సిస్టమ్ ప్రోగ్రామింగ్లో నేను ఇక్కడ చూడండి స్కానర్, ఇది చూడండి scan.nextint అని, స్కానర్ స్కాన్ న్యూ స్కానర్ అనేది, ఇది చూడండి system.in. వీటిని నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే పైన దాన్ని వాడుకోవాలి. ఓకేనా. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది కీబోర్డ్లో నుంచి ఏదైనా వాల్యూస్ అనేవి కంపైల్ టైం చూడండి, ఇక్కడ రన్ టైంలో వాల్యూస్ అనేది ఎంటర్ చేయడం కోసం మనం ఈ స్కానర్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. మనం సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ అనేది ఎలాగైతే వాడతామో ఇక్కడ ఇది కూడా అలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవటం, ఇదంతా జావా ప్రోగ్రామింగ్లో సపరేట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది రాసిన తర్వాత క్లాస్ నేమ్ ఏంటి, లీనియర్ సెర్చ్. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్, తర్వాత నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకేనా. సో తర్వాత చూడండి, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద స్ట్రింగ్ ఆర్జీస్ అని రాశాను. దీని గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇంట్ i, n, సెర్చ్, ఏరే అని ఇచ్చాం. సో ఇవన్నీ మనం డిక్లరేషన్ పార్ట్లో డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా. మనం ఇవన్నీ కింద యూజ్ చేసుకుంటాం. డిక్లరేషన్ పార్ట్లో డిక్లేర్ ఎందుకు చేసుకుంటాం, కింద యూజ్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా. యూజ్ చేసుకునే ముందే మనం ఇవి డిక్లేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, స్కాన్ = న్యూ స్కానర్ system.in. సో ఇక్కడ ఈ స్కాన్ అనేది మనకి ఒక ఆబ్జెక్ట్ లాగా, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసాం కదా, న్యూ ఆబ్జెక్ట్ లా పనిచేస్తుంది. ఈ స్కాన్ చూసారు, ఇక్కడ స్కానర్ అనేది మనకి ఇక్కడ క్లాస్ నేమ్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఆబ్జెక్ట్ నేమ్ system.in, మీనింగ్ ఏంటి, కీబోర్డ్లో నుంచి మనం ఎంటర్ చేయొచ్చు. సో ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా వాల్యూస్ ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, system.out.printlnలో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగింది. చూడండి, system.out.printlnలో ఏదైతే రాశానో నాకు అవుట్పుట్లో అదే వస్తుంది. చూడండి, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, దీని కీబోర్డ్లోకి ఎన్ని వాల్యూస్ అంటే సెర్చ్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఈ సైజ్ క్రియేట్ చేయడం కోసం నేను ఇప్పుడు ఇక్కడ చూడండి
ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగో ఇక్కడ వాడాను కదా ఎన్, ఈ ఎన్లోకి నేను ఇప్పుడు వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి కీబోర్డ్లో నుంచి స్కాన్ డాట్, ఇదిగో చూడండి స్కాన్ అనేది ఈ ఆబ్జెక్ట్ నేమ్, సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంట్ అని రాయాలి. ఇక నెక్స్ట్ ఇంట్లో ఐ అనేది క్యాపిటల్ లెటర్ యూజ్ చేసుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తాను, కీబోర్డ్లో నుంచి ఎన్లోకి వాల్యూ అనేది ఇస్తాను. సో నేను ఎంటర్ చేశాను, ఎంత ఎంటర్ చేశాను అంటే ఇదిగో చూడండి ఇక్కడ 5. సో దీని వాల్యూస్ అంతా 5 అవుతుంది, 0 1 2 3 నెక్స్ట్ 4. ఓకేనా, 5 వాల్యూస్, సైజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా ఎప్పుడైతే ఇచ్చాను. ఇది ఎన్. ఓకేనా, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, ఎన్ అనే దానికి సైజ్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేస్తానంటే చూడండి, ఎరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఎన్ అనేది ఎరేలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఎంటర్ నెంబర్స్ అని అడిగింది. సో అవుట్పుట్లో నాకు ఎంటర్ నెంబర్స్ అని అడిగింది, అంటే ఇక్కడ నెంబర్స్ ఎంటర్ చేయాలి కదా. సో ఇప్పుడు కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి ఒకటైతేనేమో చూడండి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసేస్తా, కానీ ఎన్ని ఎంటర్ చేయాలి, 5 నెంబర్స్ దాకా ఎంటర్ చేయాలి. సో ఎన్ని ఎంటర్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో 5 నెంబర్స్ దాకా ఎంటర్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను అంటే చూడండి ఇక్కడ వాల్యూస్ అనేవి ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇచ్చే వాల్యూ ఏంటంటే చూడండి ఇక్కడ వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ కండిషన్ 0 ఐ అనేది. ఓకేనా, 0 ఈజ్ లెస్ దాన్ ఎన్, ఎన్ అంటే ఎంత ఎంటర్ చేసా 5. కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరిగింది అంటే చూడండి ఎరే ఆఫ్ ఐ, ఇదిగో చూడండి ఇక్కడ ఎరేలో అందుకని నేను పెట్టింది ఎన్ అనేది, ఇక్కడ ఎన్ అనే వాల్యూ తీసుకొచ్చి ఆ ఎరేలో స్టోర్ చేశాను. ఆల్రెడీ ఎన్ అంటే 5, ఎన్లో ఉన్న వాల్యూ ఎరేలో ప్లేస్ చేయాలి కాబట్టి ఏం చేశానంటే దీన్ని ఎలా యూజ్ చేశాను. సో ఎరే ఆఫ్ ఐ, ఐ అంటే ఎంత 0, ఎరే ఆఫ్ ఐ అంటే చూడండి ఇక్కడ ఎరే ఆఫ్ 0. ఓకేనా, ఎరే ఆఫ్ 0 పొజిషన్లోకి ఇప్పుడు నేను కీబోర్డ్లో నుంచి ఒక వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ ఎంత 5, మీ ఇష్టం ఏదైనా వాల్యూస్ రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ పైకి వెళ్తుంది, ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది, 1 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, 1 పొజిషన్లో ఒక వాల్యూ. నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దాన్ 5 2 పొజిషన్లో ఒక వాల్యూ. నెక్స్ట్ 3 అవుతుంది, 3 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ, 3 పొజిషన్లో ఒక వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా 4 అవుతుంది, 4 ఈజ్ లెస్ దాన్ 5 4 పొజిషన్లో కూడా ఒక వాల్యూ అనేది ఎంటర్ చేసేద్దాం. ఓకేనా, సో ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా స్పేస్ లేదు కాబట్టి 5 అవుతుంది, 5 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్, ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంటర్ ద వాల్యూ ఫర్ సెర్చింగ్, అంటే వాల్యూస్ అనేవి ఇచ్చిన తర్వాత ఏం జరగాలి, సెర్చింగ్ జరగాలి, అంటే ఫైండ్ అవుట్ జరగాలి కదా. సో అందుకోసం నేను ఇప్పుడు వెతకాలనుకుంటున్న వాల్యూ పేరు అనేది అడుగుతుంది. సో అందుకని ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ సెర్చింగ్, ఇదిగో చూడండి ఎంటర్ వాల్యూ ఫర్ సెర్చింగ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఏది రాస్తే అది వస్తుంది. ఇప్పుడు నేను సెర్చ్ అనే చూడండి వేరియబుల్ నేమ్లోకి ఎంటర్ చేస్తున్నా స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఎందుకు ఇది కీబోర్డ్లో నుంచి వాల్యూస్ ఎంటర్ చేయడానికి. సో ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంతంటే 6 అని ఎంటర్ చేశాను. సో సెర్చ్లోకి ఎంత వస్తుంది ఇప్పుడు 6. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరగాలంటే ఈ 6 అనేది వీటితో కంపారిజన్ జరగాలి. సో అందుకని ఇక్కడ కోడ్ రాస్తున్నాను. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 ఈజ్ లెస్ దాన్ ఎన్, ఎన్ అంటే ఎంత 5 దాకా చెక్ చేసుకోవాలి. కండిషన్ ఏంటి ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, ఇక్కడ కండిషన్ రాశారు. సో ఇప్పుడు చూడండి ఇదే మెయిన్ టాస్క్ మనకి. ఎరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్. సో ఎరే ఆఫ్ ఐ అంటే ఎంత చూడండి ఇక్కడ ఎరే ఆఫ్ ఐ అంటే ఎంత మనకి 0 కదా, ఫస్ట్ ఐ అంటే 0, ఇదిగో చూడండి ఐ అంటే 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 5. సో 5 ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అంటే సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంత 6 కదా. కండిషన్ ట్రూనా, కండిషన్ కనుక ట్రూ అయితే ఏం జరుగుతుందంటే సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. బట్ కండిషన్ ట్రూ కాదు కదా, ఫాల్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్లో పైకి వెళ్తుంది 1 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ఏంటి ట్రూ కదా, ట్రూ అయినప్పుడు కిందకు వస్తుంది. ఎరే ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత మనకి 9 ఈజ్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూనా కాదు, ఫాల్స్. మళ్ళీ పైకి వెళ్తుంది, కండిషన్ ఎంత 2 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఇప్పుడు కిందకు వస్తుంది ఎరే ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత నాకు 7 ఈజ్ ఈక్వల్ టు 6 కండిషన్ ట్రూనా ఫాల్స్. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది, కండిషన్ ఎంత 3. చూడండి ఇక్కడ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత మనకి 6 ఈజ్ ఈక్వల్ టు 6. సో కండిషన్ ట్రూ, 6 ఈజ్ ఈక్వల్ టు 6 కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఏమని ప్రింట్ అవుతుంది సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్. సో అవుట్పుట్ చూడండి సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకేనా, సక్సెస్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది కండిషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ కండిషన్ 5 ఈజ్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్, 9 10 కండిషన్ ఫాల్స్, 7 10 ఈ నాట్ ఈక్వల్ కండిషన్ ఫాల్స్, 6 10 కండిషన్ ట్రూనా ఫాల్స్. సో తర్వాత కండిషన్కి వెళ్తుంది, ఐ అనేది 4 అవుతుంది, 4 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. ఇప్పుడు చెక్ చేస్తుంది ఎరే ఆఫ్ 4th పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 బట్ కండిషన్ ట్రూనా ఫాల్స్.
కండిషన్ ఫాల్స్ మళ్ళీ పైకి వెళ్తుంది, ఈసారి I అనేది 5 అవుతుంది, 5 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ఫాల్స్ ఎగ్జిట్ అవుతుంది. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకో నాకేం జరగాలి, సెర్చ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, బట్ ఈ కండిషన్ ట్రూనా, ఫాల్స్ కాబట్టి మనకేం జరుగుతుందంటే నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎన్లో అన్సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకొక కోడ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్కి సంబంధించింది కాకుండా ఇక్కడే క్లోజ్ చేసుకొని ఇక్కడ ఇంకొక కోడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు, ఓకేనా, అయినప్పుడు ఏమొస్తుందంటే అన్సక్సెస్ఫుల్, ఇలా కూడా కోడ్ రాసుకోవచ్చు. సో ఈ కోడ్ ప్రకారం చూద్దాం. చూడండి, ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనేమో చూడండి, ఈ కండిషన్ ట్రూ అయితేనే సక్సెస్ఫుల్ అంటుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే పైకి వెళ్ళిపోయి చెక్ చేసుకొని లాస్ట్కి వెళ్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడికి వస్తుంది. ఈ 5 ఈజ్ ఈక్వల్ టు n అయితే I వాల్యూ ఎంత మనకి చెప్పండి, 5, n వాల్యూ ఎంత 5, రెండు ఈక్వల్ అయినాయి. అంటే స్టార్టింగ్ నుంచి నేను వెతుక్కుంటా వెళ్ళా, నాకు లాస్ట్ దాకా కూడా వాల్యూ అనేది దొరకలేదు అని, దొరకపోతే ఏమవుతుంది అన్సక్సెస్ఫుల్ అని చెప్పేసి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా లీనియర్ సెర్చ్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.